with the way you have worshipped and honored God. మరి ఏ విధంగా మనం దేవుని పరిచయం చేస్తున్నాం, ఏ విధంగా మనం దేవుని ఆరాధన చేస్తున్నామో దాంతో దేవుడు ఎంతో మనల్ని చూసి సంతోషిస్తూ ఉన్నాడు. And God's grace and blessing is coming upon all of us. ప్రతి వారి పైన కూడా దేవుని యొక్క ఆశీర్వాదమును మరి ఎంతో బలంగా మరి కుమ్మరిస్తుంది. Hallelujah. The Spirit of God is descending upon each one of you. మరి దేవుని ఆత్మ ఈ సమయంలో మనందరి పైన కూడా పైనుంచి మన పైన దిగుతున్నది. Gently like a dove. మరి పరలోకం నుండి మరి ఒక పావురు ఏ విధంగా సున్నితంగా మెల్లగా వస్తుందో అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పైన మరి అభిషేకం మనం పొందుతున్నాం. Today the fire is not going to touch you, but the peace and gentleness and comfort of the Lord is coming upon all of you. ప్రతి వారి పైన దేవుని కృపా మహిమలు మరి దేవుని యొక్క మరి కరుణ అందరిపైన దేవుడు మన పైన కుమ్మరిస్తూ ఉన్నాడు. The comfort and the peace and the joy of the Lord is descending upon all of us. మరి దేవుని యొక్క ప్రతి మరి ఆయన మనకిచ్చే ధైర్యము సుఖాలను వాటిని అన్నిటిని కూడా మనమంతా ఇప్పుడు ఆనందిస్తున్నాము. Whatever is your situation, whatever is your problem, the Spirit of God is comforting you and telling you that He will deal with every issue concerning each one of you. మరి ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి బాధలు, ఎటువంటి సమస్యలు మన జీవితంలో ఉన్నా కూడా దేవుడు ఇప్పుడు మనకు తెలిచేది ఏమంటే, మీరు భయపడకండి, నేను ఉన్నాను, ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని దూరం చేస్తామని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. The Spirit of the Lord is descending upon each ప్రతి వారి పైన కూడా ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వచ్చి వారిపైన వారిపైన కుమ్మరించబడుతూ ఉన్నది. My grace and mercy is coming upon you all. ప్రతి వారి పైన నా కృప, నా కరుణ ఉన్నదని దేవుడు మనకు వాగ్దానం. Receive the gentle ministry of the Holy Spirit God. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అతి సున్నితకరమైన పరిచయం కూడా మీరు పొందండి. The Holy Spirit God is in your midst and He is ministering to each one in their hearts, in their minds, in their soul, in their spirit and also in their bodies. మరి దేవుని ఆత్మ మనందరికీ పరిచేస్తుంది. మన ఆత్మలోను, మన శరీరంలోను, మన బుద్ధి జ్ఞానాల్లో కూడా అంతా కూడా దేవుని వాక్యం ఉన్నది. దేవుని పరిచర్య మనకి చేస్తున్నాడు. మన హృదయాల్లో కూడా దేవుడు మన పరిచర్య చేస్తున్నాడు. Every pain, every discomfort, every problem in your body, the Lord God is removing it, hallelujah, with the Holy Spirit touching you and making you well. పరిశుద్ధాత్మ దేవుడు మనను స్పర్శించి మనలున్న బాధలన్నిటినీ మన నుంచి వాటిని దూరం చేస్తున్నాడు అని మనల్ని గ్రహించవలను. Just receive His ministry, receive the Holy Spirit, God's gentle ministry in your bodies and minds. ప్రతి వారి జీవితంలో మనందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచయం మనం ఇప్పుడు పొందుచూ ఉన్నాం కదా. మనం అందరూ కూడా అది అనుభవించి సంతోషించవలను. Just enjoy His presence and let Him minister to you. మరి దేవుని యొక్క మన సముఖంలో ఉన్నాడు కాబట్టి దేవుని చూసి మనం ఆనందించవలను. For I am the living God and I know how to deal with each one of you in your situation. నేను జీవించే దేవుడు కాబట్టి మీ ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు, వాటినన్నిటి నేను గ్రహించినాను. వాటినన్నిటి నుంచి మిమ్మల్ని నేను నా బలంతో నేను మిమ్మల్ని ముందుకు సాగించేదను. And I am strengthening you gently but surely and firmly. ప్రతి వారిని కూడా నేను ఇప్పుడు బలపరుచున్నారు కాబట్టి ఆ బలమును పొంది మీరంతా దేవుని శక్తితో నింపబడును గాక. I'm touching each one of you and descending upon each one of you gently like a dove.
మరి నేను మిమ్మల్ని తాకి స్పర్శించి మీ పైన నేను నా పరిశుద్ధాత్మ దేవునితో నేను కుమ్మరించున్నాను. Enjoy the presence and ministry of the Holy Spirit. కాబట్టి మనం అందరం కూడా యేసు దేవుని యొక్క మరి మనలో సన్నిధానంలో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధానాన్ని అందరిని చూసి మనం ఆనందించవలను. Just enjoy His presence. కాబట్టి మనమందరూ కూడా ఆయన సమక్షంలో మరి ఆనంద సంతోషాన్ని నింపబడి ఉండడం. Right now, whisper in your hearts your needs to the Holy Spirit. Just whisper and tell Him your need. కాబట్టి మనం అందరూ కూడా మన హృదయంలో ఎవరికి బయట చెప్పవలసిన అవసరం లేదు. మనలో ఉన్న బాధలు ఏమిటి అని దేవునికి మన హృదయంతో మనము దేవునికి అది మనం వెల్లడించవలను. Tell Him your requirement. మీకు కావాలనో దాన్ని దేవుడి నుంచి అవి పొందండి. The Holy Spirit God loves to minister and loves to bless you. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఆనంద సంతోషములతో మనతో మనలో మన కొరకు పరిచర్యాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. You are His children, the sheep of His pasture. మన అందరూ కూడా దేవుని యొక్క బిడ్డలము. ఆయన గొర్రెల మంద వంటి మనం ఆయన మందలో ఉన్న వారము. He is listening to the voice of your heart. మరి మీ హృదయంలో ఏమి మాట మీకు దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసుకోండి. And He's strengthening you. వారిని కూడా దేవుడు బలపరుస్తున్నాడు. And dispersing all your problems and dispersing all your troubles and anointing each one of you. ప్రతి వారిలో ఏ ఉన్న బాధలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా దేవుడు మన నుంచి దూరం చేసుకున్నాడు. Blowing away the clouds of sorrow in your lives. మరి మన జీవితాల్లో ఏ విధమైన కష్టాలనే మేఘాలతో నింపబడి ఉన్నదో ఆ మేఘాలన్నిటిని కూడా దేవుడు తన గాలి ద్వారా వాటిని తీసివేయుచున్నాడు. The Holy Spirit is blowing away the different problems you are facing in your lives and in your family lives. వాటినన్నిటిని కూడా మీ హృదయం నుంచి తొలగించున్నాడు. He's blowing it all away. వాటినన్నిటిని కూడా ఊది నిలిపివేచున్నాడు మీ హృదయం నుంచి. Let Him blow away your problems. ఈ విధంగా మన హృదయంలో ఏ విధమైన కష్టాలు ఉన్నాయో వాటినన్నిటిని కూడా దేవుడు తెలుసు. వాటినన్నిటిని కూడా మన హృదయం నుంచి తీసివేచున్నాడు. And the Holy Spirit is blowing upon you. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గాలి ఇప్పుడు మన పైన కూడా అందరు కూడా తిరుగుతూ ఉన్నది. The wind of the Holy Spirit is coming gently upon you, blowing upon you and making you a new and a different person. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక గాలి వరే వచ్చి మనందరినీ నింపి మనలో ఉన్నాడు, మనకు పరిచయం చేస్తున్నాడు. Just enjoy the ministry of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న పరిచర్యను అందరూ మనము గ్రహించి మనం ఆనందించవలను. May peace be upon you. May grace be దేవుని కృప మహిమ మన అందరిపై ఉండను గాక. In Jesus. యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము. Amen. 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 Praise God. Praise God. Praise God. Praise God. So hallelujah. My daughter Rachel. రేచల్ నా కుమార్తె. My grace is upon you, my daughter. నా కృప నీ పైన ఉన్నది. My blessings are upon you, my daughter. మరి నా ఆశీర్వాదం కూడా నేను నీ పైన కుమ్మరించి. And I lift you very high. నేను ఎంతో జీవితం నిన్ను పైకి ఎత్తనున్నాను. You have a childlike faith in the Lord. ఎందుకంటే నువ్వు ఒక చిన్న బిడ్డ వలె ప్రతి పాటిపై విశ్వసించినావు. And the Lord will surely reward you. దాని కొరకే నేను దేవుడు ఎంతో నీకు మరి ఆనందించి What you have asked, my daughter, the Lord is giving you. Just నువ్వు ఏమి కోరుకున్నావో వాటినన్నిటిని కూడా దేవుడు అనుగ్రహించున్నాడు. Be blessed. Be blessed. కాబట్టి నువ్వు పూర్తిగా ఆశీర్వాదంతురాలు అవుతాను. And my son నితీష్ నా కుమారుడా, I want you to know నీకు తెలిపినది ఏమిటంటే that I am well pleased with you. నేను ఎంతో నిన్ను చూసి ఆనందిస్తున్నాను. For taking every suggestion the right way for the glory of the name of the Lord Jesus Christ. మరి దేవుని పరిచర్యలో నువ్వు చేస్తున్న పరిచర్యలో ప్రతి విషయము నీకు చెప్పినదంట నువ్వు శ్రద్ధతో గ్రహించి దాని ప్రకారం నువ్వు నడుస్తున్నావు. Very early on you took everyone into the holy of holies. మరి
నీ ఆరాధనతో ప్రతి వారిని కూడా అతి పరిశుద్ధమైన స్థలమునకు And I'm తీసుకువెళ్ళావు. pouring grace and mercy and loving kindness upon నా you. కృప, నా కరుణ, నా మహిమ, నా ఆనందం నీపై My grace నింపుతున్నా. and mercy be upon you. నా కరుణ, నా కృప నీపై ఉండేది కాక. Hallelujah. ఆమేన్. Hallelujah. Hallelujah. Ako shahan saharu anto Abraham my son. అబ్రహాం నా కుమారుడా, My grace be upon you. నా కృప నీపైన ఎప్పుడు ఉన్నది. I'm watching your faithfulness. నువ్వు ఎంతో ఇక్కడ భక్తిపూర్వకంగా వచ్చి ఇక్కడ నా And పరిచయం I will చేస్తున్నావు. surely remove every problem of yours and blessing you abundantly. నీలో ఉన్న బాధలను అన్నిటిని నేను తీసివేసి నేను నిన్ను మిక్కిలి ఆశీర్వదించున్నాను. My grace and mercy be upon you. నా కృప, నా కరుణ నీపైన ఉన్నది. In Jesus' యేసు ప్రభు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Amen. Amen. Praise God. Praise God. So nice to see all of you. మిమ్మల్ని అందరినీ చూసి మేము ఎంతో ఆనందిస్తున్నాము. So how many of you search the YouTube? మరి ఎంతమంది ఇక్కడ మనలో ఉన్నవారు యూట్యూబ్ చూసేవారు ఉన్నారు? And what is the latest thing happening in Christendom that all the pastors are talking about? మరి ఇక్కడ యూట్యూబ్లో ఇప్పుడు మీరు దేన్ని గురించి మీరు చూసినారు? లేటెస్ట్ ఏమున్నది అంటే ప్రతి పాస్టర్ కూడా రెండో రాకడ గురించి ప్రవచిస్తున్నాడు And they're అనే very విషయం. serious about it. Mind you, they're very serious about it. అది వారు చెప్పేది ఏం తమాషగా చెప్పడం లేదు, చాలా సీరియస్గా చెప్తున్నారు అనే విషయం మనం So గుర్తించాలి. if you're looking through the YouTube, even I just go through it and I say, Lord, what heresy, what lies, what terrible things they're talking, Lord, and taking your name that you, Jesus, are telling them that your rapture is in September. మరి నేను ఆ విషయం చూసి యూట్యూబ్లో ఎంతో బాధపడినాను. నేను దేవునితో అడిగినాను, ఏం ప్రభా మీ వచనాన్ని ఈ విధంగా ద్వేషించి మరి దాన్ని ఈ విధంగా నాశనం చేయవారు ఉన్నారే, వారి మాటలు కూడా చూసి మన ప్రజలందరూ ఆ వరపకు వెళ్తున్నారే అని నేను బాధపడినాను ఆ విషయం గురించి. People are saying they had the death experience, they went to heaven, and of all the people, Jesus telling them that the rapture is in this coming September, even the dates they are giving. మరి వారు ఏం చెప్తున్నారంటే, నేను ఇక్కడ కాదు, నేను పరలోకంలోకి వెళ్ళి పరలోకంలో యేసు ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు యేసు ప్రభు నాకు చెప్పినాడు, What lies? నేను రెండో రాకడ అక్టోబర్ నెలలో వస్తున్నాను అన్నాడు. September journey. So all these lies are going on. మరి ఇదంతా అబద్ధ సాక్ష్యాలని మనం గుర్తించాలి. But we should stick to the Bible and we'll know exactly what God has to say. మనము మాత్రం వాక్యం ప్రకారం నడవాలి, కానీ ఎవరేం చెప్తున్నారో వారి మాటల ప్రకారం మనం నడవకూడదు. So we will see throughout the Bible, I mean, even Isaiah says Jesus is coming, and even in the Genesis, God said He'll send His Son, and even the prophets are saying, yes, Jesus is coming. And now let us look at something simple in the Gospels, what Jesus Himself said. So in the Gospels, it is found in Matthew chapter 24. మరి మీరు చూసినట్టయితే ఆది కాండం నుంచి యెషయా ప్రవక్త, ఎంతోమంది ప్రవక్తలు వచ్చి మరి యేసు ప్రభు రానున్నాడు అనే విషయాన్ని కూడా ప్రపంచాన్ని చేసినారు. అదేవిధంగా యేసు ప్రభు వచ్చినాడు. తర్వాత ఇప్పుడు రెండో రాకడ ఎప్పుడు విషయం గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం దాని గురించి He తెలుసుకుందాం. deals with it very nicely, but also in Mark chapter 13 and Luke chapter 21 we find the same thing. మార్క్ సువార్త 13, తర్వాత మార్క్, లూక్ అండ్ No journey, Mark 13, మార్క్ 13, Luke 21. లూకా 21వ అధ్యాయం. So in these places we find, then Paul also talks about it. దాని గురించి పాలు కూడా వివరంగా వ్రాసినట్టుగా ఉన్నాడు. Especially in 2 Thessalonians, his warning is very clear.
మరి 2 తెస్సలోనిలో పౌలు రాసిన విషయం చాలా మనం భక్తిగా దాని గురించి గ్రహించాలి. And of course the book of Revelation is filled with it. మరి రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథంలో కూడా ఈ విషయం రాసి ఉన్నది. So let us see what Jesus himself tells us in Matthew chapter 24. మరి యేసు ప్రభు ఏ విధంగా తానే మాట్లాడినాడు ఈ విషయం గురించి అనే విషయము మత్తయి సువార్త 24లో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. So Jesus had already told his disciples that he was going to be crucified, but he would rise again the third day, and that he would come back again to the earth. He had prepared his disciples. మరి ఈ విషయం గురించి తన శిష్యులకు దేవుడు ముందే యేసు ప్రభు ముందే చెప్పినాడు. ఏ విధంగా ఆయనకు మరి శిలువలో మరణించి దాని తర్వాత 3 దినం లేచి దాని తర్వాత పరలోకం నుంచి వచ్చి దాని తర్వాత రెండోసారి మెల్ల ఏ విధంగా రెండో రాకడ ఎప్పుడు ఉంటుంది అనే విషయం ముందే ఆయనకు చెప్పి వారందరూ కూడా సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. So as they were walking about near the temple, Jesus told them, which temple? Herod's temple that Herod had built he started building in 20 BC and he completed it in 64 AD. So when Jesus saw it was still under construction, and Jesus said, not one stone will be left upon another, it will all be torn down. మీరు చూసినట్టయితే హేరోద్ మహారాజు ఆ కాలంలో అక్కడ మరి ఆ మందిరాన్ని దేవుని కొరకు మందిరం కట్టిస్తున్నట్టుగా మనం చూసినాము. ఆయన క్రీస్తుపురం 20లో మొదలుపెట్టి క్రీస్తు తర్వాత 64 వరకులో అది కంప్లీట్ చేసి దాన్ని చూసి యేసు ప్రభు ఏమన్నాడంటే, సో we find the disciples asking Jesus, what is the sign that we will see before you come, and what is the time that you're going to come back again in rapture? మరి అటువంటి సమయంలో ఆయన ముందు చెప్పినాడు, ఈ మందిరం యొక్క ఒక రాయి పైన రాయగుండం ఉండదు అనే విషయం మనం తెలుసుకోవాలంటే ఆ విధంగా ధ్వంసమవుతుంది. అటువంటి సమయంలో శిష్యుని ఆయన ప్రశ్నించిన, ప్రభువా మీరు రెండో రాకడకు మరి దాని గురించి సూచనలు ఏమిటి, ఎప్పుడు వస్తున్నారు, ఏ విధంగా మీరు రానున్నారు అని ప్రభు యేసుని ప్రశ్నించినట్టుగా చూస్తున్నాం. So Jesus said, don't be deceived. Don't be deceived. Many people are going to tell you Christ is coming in May 2020. Christ is coming in September 2025. Christ has come already and gone away. The rapture is over. Don't be misled. Don't be misled. Let us become aware and study what Jesus said. మరి యేసుప్రభు చెప్పినాడంటే ఈ విషయం గురించి ఎంతోమంది అబద్ధ సాక్ష్యాలు ఇస్తారు, ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడని. ఈ కాలంలో ఈ సమయంలో కూడా మనం విన్నాము. కొంతమంది చెప్పినారు 20వ సెంచరీలో మనకు వస్తాడు, లేదంటే 21వ సెంచరీ, ఈ విధంగా ఎన్నో కథనాలు వచ్చినారు. కానీ యేసు ప్రభు చెప్పింది ఏమంటే, నేనే మీకు చెప్పలేను, కానీ కొన్ని సూచనలు నేను చెప్పగలను అన్నాడు. So the times of the end of times are being fulfilled, and you all know we call these the last days. మరి ఆఖరి దినాలు ఏ విధంగా మనం గుర్తించగలము అనే విషయం కూడా మన గ్రంథంలో రాసి ఉన్నది. So we should be prepared, and in 1 Thessalonians chapter 5 and verse 4. మొదటి తెస్సలోనికైయులు 5వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా వాసింది దేవుని యేసు ప్రభు రెండో రాకడ గురించి. He says you are not to be in darkness. I mean, you should know the truth. మరి అక్కడ ఏం రాస్తున్నారంటే, మీరు అంధకారంలో ఉండవలసిన అవసరం లేదు, మీకు నేను తెలుగులో మరి వెలుగులోకి తీసుకురాస్తానన్నాడు. And Jesus is all along saying he'll come like a thief in the night. So don't be suddenly surprised. Jesus will come like a thief, but you know the signs of the end of the times from the Bible. So don't be unaware. Don't say we didn't know that Jesus is coming. మరి లేఖనంలో రాసినది ఏమంటే రెండో రాకడ వస్తుంది, దాని కొరకు కొన్ని సూచనలు ఉంటాయి. కానీ రెండో రాకడ ఏ విధంగా దొంగ
ఎవరికి తెలియకుండా సమయంలో వస్తాడో అదే విధంగా రెండో రాకడ కూడా జరగనున్నది. కాబట్టి మీరంతా జాగ్రత్త పడి సిద్ధపడండి అని మాత్రం చెప్పినట్టు. కానీ కొన్ని సూచనలు మీకు తెలుస్తాయి. ఈ సూచనలు నాకు మీకు అర్థమవుతుంది, ఇది ఆఖరి రోజులు, ఈ సమయంలో రెండో రాకడ రానున్నదని. And so in Matthew 24 and verse 6, Jesus is telling us you will be hearing of wars and rumors of war. మరి 24వ అధ్యాయము మత్తయి సువార్త 24:6 రాసినదంటే మీరు యుద్ధాలు జరిగే విషయాలు కూడా మీరు ఉంటుంటారు. So are you hearing about wars and rumors of war? మీరందరూ కూడా, మనం అందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో మనకు తెలిసిన విషయమే. Lots of wars and rumors of war. Some people are saying Third World War. మరి మీరు చూస్తే ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. కొంతమంది ఏమొస్తుందంటే మూడో ప్రపంచ యుద్ధం కూడా రానున్నదన్నారు. So like on a time bomb we are sitting. కాబట్టి టైం బాంబ్ ఏముంటుందో దానిపైన కూర్చున్నట్టు ఉన్నాం. One move wrong here, one move wrong there, it will burst. ఇక్కడ ఒక యుద్ధం, అక్కడ ఈ విధంగా ఇవన్నీ మనకు సూచనలు కనపడుతున్నాయి. And nation will rise up against nation. We are seeing nation rising against nation. Our own country is rising against. We are rebelling against Trump, and we got Pakistan as our neighbor. And who knows which other country will join Pakistani. Trump is favoring Pakistan, and he doesn't want us to be friends with Russia. Like that, all things are happening. I do not know so well. Mr. Joel knows it. He is in charge of the news, so forgive me if I go astray. I do not read newspapers or see TV news or anything. I only know what the Bible says. మరి మీరు చూసినట్టయితే ఈ కాలంలో కూడా ఒక దేశం వచ్చి వేరే దేశంగా మరి వ్యతిరేకంగా వారిపైన లేస్తున్నారు. మన భారతదేశం కూడా యునైటెడ్ స్టేట్స్కి అగెన్స్ట్గా మరి చేయాలనుకున్నారు. మరి పాకిస్తాను మరి ఇండియాకు జరిగే విషయాలు కూడా మనకు తెలుసు. కానీ నాకు అంత జ్ఞానం లేదు. కానీ జోయల్ గారు ఈ విషయం గురించి బాగా తెలుసును. కానీ అటువంటి వారు ఉన్నారు, వారు తెలుపగలరు మనకు. And we find that earthquakes and famines, are they going on in the world? అదేవిధంగా భూకంపాలు మరి కరువు ఇవన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో. Before 1950 there were few earthquakes, but now we hear of volcanoes blowing and the air traffic stopped. We hear that the Africa is splitting apart and there'll be one more continent. Australia is coming this side and the whole topography of the earth is changing. ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం కూడా ఇప్పుడు మనకు అర్థం కాని విషయంగా జరుగుతున్నది. మీరు చూసినట్లయితే ఆఫ్రికాలో కూడా అది విడిపోతూ ఉన్నది, ఆ రెండు ఖండాలుగా విడిపోతున్నది. మరి అదేవిధంగా ఆస్ట్రేలియా కూడా ఆ విధంగా ఖండాలుగా విడిపోతున్నది. ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం. It's like the earth also is retaliating against sin. You see, the sin in the world is so much, even the earth is retaliating. The pressure inside the earth is building up and it's trying to come out in the form of earthquake, volcanoes and all that. ఈ పాప భారము మరి భూమి కూడా భూగోళం కూడా అది ఎత్తలేకపోతుంది. ఆ బరువు ద్వారా మీరంతా చూస్తున్నారు ఏ విధంగా మనకి ఎక్కడ చూసినా మనకి అగ్ని జ్వాలలు వస్తూ ఉంటాయి. మరి ఎక్కడ చూసినా కూడా భూకంపాలు జరుగుతుంటాయి. దానికి కారణం ఏమిటంటే పాప భారంతో కురింగిపోతున్నది ప్రపంచం. And Jesus saying in verse 8, all these are just the birth pangs. Like a woman in labor, first she gets the birth pangs and then she has the hard labor when the child is born. That's really painful. So what is happening now? It is not just the birth pang, it is coming towards the hard labor. And what is that woman's hard labor? They will deliver you to tribulation, they will kill you, and you will be hated by all nations because of my name. That is what verse 9 is saying. మరి ఏ విధంగా శిశువు పుట్టక ముందు తల్లి ఏ విధంగా ప్రసవ వేదన జరుగుతూ ఉంటుందో అది మొదటి దశ. దాని తర్వాత ఎంతో బాధ అయిన తర్వాత ప్రసవ వేదన అయిన తర్వాత బిడ్డ పుడతాడు. అదే విషయము మరి బైబిల్లో రాసి ఉన్నది దీంతో. So are they hating Christians, real Christians and believers all over the world? Yeah. మరి క్రైస్తవులను అందరూ ద్వేషిస్తున్నారు కదా.
ప్రపంచంలో. In Iraq, they are killing them, massacring them. Syria also same. Poor people, they get into boats and run away and go to Europe to find a safe place to stay. And is die so. in the process. Their boats are not so well made, they die in the process. మీరు చూసినట్టయితే మీరు సిరియాలో కానీ అటువంటి దేశాల్లో క్రైస్తవులను అక్కడి నుంచి తరిమివేస్తున్నారు. ఆ బాధలు భరించి కొంతమంది పారిపోతున్నారు కదా. సో కొంతమంది ఆ పారిపోయేటప్పుడు చనిపోయినట్టు కూడా మనం చూస్తున్నాం. అందుకే పడవల్లో అక్కడ పోతూ ఉంటారు కాబట్టి అవి మునిగిపోయి చనిపోయినట్టుగా చూస్తున్నాం. అటువంటి పరిస్థితిలో మన క్రైస్తవులు ఉన్నారు అనే విషయం మనం గుర్తించాలి. Even in our country, the Christians are hated. If you cannot go in the streets and proclaim the gospel. In the earlier days when we were younger, the Hebron church would have rallies and sing songs and give gospel with the loudspeaker on the roads. Now with the new government you can't do that. They'll catch you and jail you and they'll beat you up and do all that. I mean, in Hyderabad, middle of Hyderabad, also it's happening. There is no security anywhere, and in Karnataka, in small places, you can't worship even in the home. You can't sit down with your wife and children and sing songs, read Bible and pray. Someone will break into your home, catch you and persecute you. మరి మీరు చూసినట్టయితే క్రైస్తవులకు భద్రత లేదు. మరి మన దేశంలో ఎన్నో ప్రదేశాల్లో క్రైస్తవులకు ఎంతో కష్టాల పాలు చేస్తున్నారు. మరి హైదరాబాద్ చూసినట్టయితే హైదరాబాద్లో కూడా ఒక కాలంలో అందరూ కూడా వీధుల్లో వెళ్ళి మరి ఇవాంజలైజ్ చేసేవారు, యేసు ప్రభు వర్తమానం చెప్పేవారు. కానీ ఇప్పుడు మనం చేయలేము, అదంతా నిషేధమైనది. తర్వాత యాంటీ కన్వర్షన్ లాలు ఇవంతా వచ్చినాయి. కర్ణాటకలో మీ ఇంట్లో కూర్చొని కూడా మరి ప్రార్థన చేయలేరు. Even it's coming in Hyderabad also. We are now special, you see. We got a good government and stuff, but it's coming in Hyderabad. We here in Tangban, one man was distributing tracts, they caught him and beat him up. And poor fellow is in the hospital, half dead. మరి చూసినట్లయితే హైదరాబాద్లో కొంత సమయం ముందు ట్యాంక్ బంద్లో ఈ విధంగా ఒక వ్యక్తి, మన క్రైస్తవుడు, మరి దేవుని వాక్యం చెప్తూ మరి ఎన్నో పత్రికలు అవి ఇస్తున్నప్పుడు ఆయన పట్టుకొని ఆయన కొట్టి బాధపరిచారు. ఆయన ఎంతో బాధతో పడినాడు. మరి ఎన్నో ఆయనకు గాయాలు జరిగి మరి హాస్పిటల్లో ఉన్నాడు. People will betray each other even in families, you see. Even in families, because Jesus said what? A man's enemies are members of his own household. So even in family there is breakup, children talking against parents and parents talking against children. If you are from a Gentile home and become Christian, they'll beat you up and say, we will not support your education, we will not keep you in the house. They'll give all threats and beat them, and many are thrown out of their homes for చూసినట్లయితే ఈ కాలంలో ఫ్యామిలీస్లో కూడా ఈ విధమైన మరి ఒకరిపైన ఒకరు వ్యతిరేకంగా చేస్తున్నారనే విషయం చూస్తున్నాం. అది జరుగుతున్నాయి ప్రతి ఫ్యామిలీలో కూడా. And there is no love. There is no love. Even in families, husband, wife, children, there is no love. Why? Because Jesus says most people's love will grow cold. There's nothing called love in families today. The children are waiting to inherit from their parents, and children are waiting for good things, and parents are working and earning money without thinking of their children. They leave little babies in the hands of servants and go to work to earn money. In our days, see, we sacrificed. Whether we were educated or not, we sacrificed our times. We preferred to live with less money and a tight life rather than leave our children. Actually, I'm not boasting, but even I had a government job, and I said either I do one thing or do another. For me, my children were more important. For me, my children were more important. But today, women are after earning money. They do not give the
time to their children or raise them up in the ways of God, because God has said, train up your child when he's small in the way he should go, so that when he's older he will not depart from it. So women are having money in their hands, earning great wealth, and divorces are more and more and more. Why? Women got money, power in their hands. They say we do not need to submit to our husband. He's earning, I'm earning, I'll be independent. And the pride has taken over women. That's the basic problem, and that's not what God had in mind when he made the world. మరి మీరు చూసినట్టయితే ఈ కాలంలో కూడా ఒకరి సంసారము లేకుంటే ఒకరి ఫ్యామిలీ మీరు చూసినట్టయితే ఫ్యామిలీలో కూడా ఎన్నో మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఈ కాలంలో అందరు ఖర్చు పెట్టాలి, ఎంతో మన కొరకు మనం సంపాదించుకొని మనం ఆనందిస్తూ ఉండాలి అనుకుంటారు. కాబట్టి దాని కొరకే తల్లిదండ్రులు ఇద్దరు పనిచేస్తున్నారు. ఆ విధంగా వారు పనిచేసేటప్పుడు పిల్లల్ని చూసేవారు లే, అదో సర్వెంట్స్కి వాళ్ళకి ఇచ్చి పెట్టేస్తారు. కానీ మా కాలంలో అది కాదు. నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్నా కూడా నేను విడిచిపెట్టి నా బిడ్డనే నాకు ప్రాముఖ్యము, దేవుని మార్గంలో వాడిని నడపాలని నేను ఎంతో శ్రద్ధగా నేను విడిచిపెట్టి చేస్తున్నాను. కానీ ఈ కాలంలో జరగడం లేదు. అందరు కూడా విడిచిపెట్టి తమ పనిలో వారు ఉన్నారు. బిడ్డలను దేవుని మార్గంలో నడిపించేవారే లేరు. Yeah, not once but twice I gave a government job, and today I'm a peaceful mother because all my 3 sons are well brought up. They belong to Christ. All of them are born again, and for me that was the most important thing I ever wanted. I did not want money, nothing. But today in the world, in 2 Timothy chapter 3, he says men will be lovers of money, lovers of property, boastful, arrogant, revilers, haters of good, lovers of evil, disobedient to parents. Till today, if I tell my son, beta, yes mama, I mean, I've left them in the hands of their wives. I do not interfere. But if I want something, they say, yes, mama. That's all. And do what I say. Not because I'm controlling them. I do not control my sons. I taught them to be independent men, to go in the world, live in the world, fight it out in the world, yet remain true to the Lord our Savior. So 2 of them are actively serving God in their churches. The youngest one has been through traumas, and he too is realizing all my technical research, everything is useless, mama. I said, very soon you'll start serving the Lord also. That's all I wanted as a mother, that my children should have their names in the book of life. And here is Elizabeth, who is crying out to God for the same thing. She knows exactly what I'm saying. మరి మీరు చూసినట్టయితే నేను ఒకసారి కాదు 2 సార్లు ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టినారు. కానీ నాకు ప్రాముఖ్యమైనది నా బిడ్డలు, వారు దేవునిలో వారు ఎదగాలని అనుకొని వారందరూ కూడా, నా 3 కుమారులు కూడా ఎంతో జీవితంలో పైకి వచ్చినారు. కానీ వారి జీవితాలను వారు నడిపిస్తున్నారు. మేము వారితో ఏమైంది సంబంధం లేదు. కానీ మేము ఏమైనా చెప్తే నువ్వు ఇది చేయాలంటే వారు ఎంతో విధేయతో మమ్మ మేము చేస్తానని అంటారు. కానీ అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. కానీ మాకు ఏ విధమైన కష్టాలు లేదు. ఎందుకంటే ఆ సమయంలో మేము సంపాదనలో దిగి ఉంటే ఈ విధంగా మా బిడ్డలు ఆ విధంగా పైకి వచ్చేవారు కాదు. So when will Christ comes, the verse in 14 says, this gospel of the kingdom of God must be preached to the whole world, and then Christ will come. Is the gospel preached by September to the whole world? మీరు చూసినట్టయితే మత్తయి 24:34 ఈ విధంగా వ్రాసినది, ప్రతి వారు పూర్తి ప్రపంచంలో దేవుని సువార్త విన్న తర్వాతే మరి నా 2వ రాకడ వస్తుంది అని ఇక్కడ రాసినది. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మీరు చూసినట్టయితే పూర్తి ప్రపంచంలో దేవుని సువార్త వెళ్ళలేదు. కాబట్టి దేవుడు వస్తాడు, 2వ రాకడ వస్తుంది అనే దానికి ఏమైనా నమ్మకమైన విషయమే కాదు. And when we should become aware
that now Jesus is coming. God gave a sign in verse 15 of Matthew 24. He said, when you see the abomination of the desolation standing in the holy place, and we should understand what that abomination of desolation is. When it's standing in the holy place, then the end is coming. మరి ఒక విషయం ఇక్కడ మత్తయి సువార్త 24:15 రాసినది ఏమంటే, ఒకటి ఖండితంగా మనకు యేసుప్రభు చెప్పిందంటే, అబామినేషన్ ఆఫ్ అంటే దేవుని సన్నిధి ఆలయంలో ఎంతో అపరిశుద్ధమైన విషయం జరిగి అక్కడ ఒక విగ్రహారాధన జరుగుతుంది. అటువంటి సమయంలో మనం గుర్తించాలి యేసుప్రభు వచ్చే రాకడ మరి త్వరగా ఉన్నదని. So, abomination of desolation, you see, in 175 BC, that's before Christ was born. At that time, the solution, what happened, the Greek government, Alexander the Great, was killed, and 4 generals took over the government, out of which one was Ptolemy, one was Seleucus. So we are interested in Seleucus and Ptolemy. So out of Seleucus government, there came out kings who ruled Palestine and Israel, and one of them was called Antiochus IV, or Antiochus Epiphanes, and he take control of Jerusalem, and he he attacked the temple of God. He cut pigs in the temple of God. He stopped circumcision and daily sacrifice in the temple of God. He set up a statue of the Greek god Zeus in the temple of God, removed the real priests who were from the descendants of Levi, and put a heretic high priest. So this man in the book of Daniel is called abomination that makes desolate in those times, and he is pointing to today's era when a man is going to come and do exactly that in the temple of God. So Daniel chapter 9 and verse 27 tells us what that is. మరి మీరు క్రైస్తవ చరిత్రలో వెళ్ళిన ఎడల అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన చనిపోయిన తర్వాత 4 జనరల్స్ వచ్చి అక్కడ మరి పరిపాలన చేయడానికి మొదలుపెట్టినారు ప్రపంచంలో. దాంట్లో మన ముఖ్య ప్రాముఖ్యమైన సెల్యూకస్ వచ్చి కుమారుడు 107 BC అంటే క్రీస్తు పూర్వంతో జరిగిన విషయం ఇది. ఆయన మరి యెరూషలేము ఒక మందిరంలో వెళ్ళి దాన్ని ధ్వంసం చేయలేదు, కానీ అక్కడ అపవిత్రత చేసినట్టుగా మనం అక్కడ మన చరిత్రలో మనం చూస్తున్నది. అటువంటి పవిత్రత ఎప్పుడు జరుగుతుందో మన మందిరంలో, మన టెంపుల్ అంటే యెరూషలేం టెంపుల్లో జరుగుతుందో అటువంటి సమయంలో మన రెండో రాకడ మరి మనకు రానున్నది అని మనకు తెలుస్తుంది. So angel Gabriel came to Daniel and told him about history of affecting Israel, and he said there are 70 years in which the history will be completed, out of which 69 years are completed. I'm not going to explain, it's a study by itself. So 69 years are completed, 1-7-year group of history to be completed in the nation of Israel. And what is that group of 7 years? That is 1 week with 7 days. They study times and takes terms of weeks in those days. Today we study decimal points. In those days they studied in terms of weeks. So 70 weeks are destined for the nation of Israel. So out of that 69 weeks are completed. 1 week is remaining. That means 1 week has 7 days or 7 years. So 7-year history is to be completed, and verse 27 tells us that this person who is going to come is going to make a treaty of 1 week. That means 7-year treaty is going to be
made by this person who is coming. And in this 7-year treaty, for 3.5 years, he'll make the sacrifice in the temple of God. He'll do everything good in the temple of God. And after 3.5 years are over, he will show his true colors, and he will be the abomination that makes desolate. So Jesus is talking about the coming of a man who will bring peace treaty in the nation of Israel. And now we know nation of Israel is under attack, and there is great trouble in the Middle East, and they are looking for a man of peace who will come and make a peace treaty of 7 years. But for that, what should happen? The temple of God in Jerusalem that has been destroyed. First it was made by Solomon in Jerusalem, then it was reconstructed by Ezra, and then Herod made the temple, but that was destroyed in 70 ADs by the Nero government, Nero, who came and broke down that temple. So 7 years are coming upon us, and a man of peace will come. Because in Thessalonian book, Paul says, when they are saying peace and good and everything nice, that will be the man who's coming to take charge of the world, to make it a one world government, one world religion, and one world currency. Now you must have heard of one world religion, the ecumenical movement. All the churches, the Catholic churches, they are opening in the Hindus, the Muslims, and everybody. This is of the Illuminati, the secret thing that's going on in the undercover. Mr. Joel knows all this. I'm not so good at it. Maybe he can teach us and tell us about it. So that one world government is coming, and a man of peace is going to come. And in Revelation chapter 6, you see, we find that a man comes riding on a white horse with a bow and no arrows, and he'll be having a crown on his head. So a ruler is coming, who is coming peacefully. And for 7-year treaty he will have in the Middle East. But after 7 years, what he's going to do? He'll do exactly what Antiochus IV did. He'll put up his statue in the temple of God, and the Bible says in Revelation 13 that statue will talk and breathe, and the world will worship that statue. He will cut pigs and have immorality in the temple of God, and all horrors are going to take over the world. So the temple of God has to be built, and 3.5-year peaceful reign there has to be. In the middle of the 3.5 years, he'll break the treaty and put up an idol. And the Jews will say, bah, we were exiled to Babylon for 70 years. The real Jews, they'll say we can't worship the idol. And the fake Jews will worship the idol. And then there's going to be trouble for you and me. That is when that is the abomination of desolation that Daniel is talking about, and it's coming. So and that man is called the man of lawlessness by Paul, and we call him the Antichrist. So he has to be on the scene. The temple of God has to be constructed, and 3.5 peaceful reign will happen when we'll be there. But if we do not worship that statue or take the mark of the beast, what will happen? We'll be beheaded and killed. And if we worship that statue and take the mark of the beast, what will happen? You'll burn in hell fire forever and ever. So that is coming upon the world. Has it come yet? So is Jesus coming in September? Signs have to be fulfilled. Do not listen to YouTube. They tell you a little bit of truth, they catch your attention and then pump lies into you, and you're so caught by all that you don't know it is lies. So the only truth in the world is the Bible. There is no other truth. నేను క్లుప్తంగా చెప్పేది ఏమంటే, ఈ విషయం రెండో రాకడ గురించి
దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో రాసి ఉన్నది. ఈ విషయాలన్నీ పూర్తిగా రాసి ఉన్నాయి. దాని తర్వాత మనము దానియేలు గ్రంథము తర్వాత ప్రకటనల గ్రంథం రెండు కలిసి చదివితే ఏ విధంగా రెండో రాకడ రానున్నది అనే విషయం. రెండో రాకడి గురించి రాసింది ఏమంటే అపహాసమైన అపరిశుద్ధమైన పరిస్థితి మరి దేవుని మందిరంలో జరగనున్నది అనే విషయం ఇక్కడ రెండు విషయాలు మనకు తెలుస్తున్నది. రెండు గ్రంథాల్లో రాసుకున్నది. అంటే అది ఎప్పుడు జరగనున్నది, ఎక్కడ జరగనున్నది ఇంతవరకు మనకు తెలియదు. కానీ ఆ జరిగే ముందు ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు ఏ విధంగా వారందరూ కూడా యుద్ధాల్లో మునిగి ఉన్నారు. అందరూ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని మరి వారిని ధ్వంసం చేయాలనుకున్నారు. వీరు కూడా వారిని ధ్వంసాలనుకున్నారు. ఆ యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ఆ యుద్ధాల మధ్యలో ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి వస్తాడు, ఒక పురుషుడు వస్తాడు, నేనే శాంతిని తెచ్చే పురుషుడు అని అందరికీ చెప్తారు. ఆ విధంగా అతను వచ్చిన తర్వాత అది మీరు చూసినట్టు కొత్త ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే ఏ విధంగా ఒక తెల్ల గుర్రము పైన రథం పైన నిలబడి ఒకడు వస్తాడు. ఆయన దగ్గర విల్లు ఉంటుంది కానీ దాంట్లో బాణం ఉండదు. అంటే అటువంటి వ్యక్తి వచ్చి అందరికీ చెప్తాడు, నేను మీ అందరి పరిస్థితులను సాల్వ్ చేసి మీ అందరికి కూడా నేను శాంతి సమాధానాలు చేసేసాను. తర్వాత ఏ విధంగా ఆ కాలంలో సెల్యూకస్ జనరల్ తర్వాత వచ్చిన ఆయన ఏం చేశాడంటే అదే విధంగా మరి దేవుని మందిరంలో యెరూషలేము మందిరంలో చేశాడు. ఆ విధంగా వచ్చి శాంతి చేసేదానికి వచ్చి కొంత సమయం తర్వాత తన విగ్రహాన్ని పెట్టి అందరూ ఆరాధించాలన్నాడు. అదే విషయం ఇక్కడ కూడా జరగనున్నది త్వరలో. అది జరిగేటప్పుడు అటువంటి అపరిశుద్ధమైన విషయం జరిగేటప్పుడు మనందరికీ గుర్తుంచుకోవాలి రెండో కాలం రానున్నది. ఇంకొక విషయం ఏమంటే లెక్కల ప్రకారము 70 వారాలు అన్నారు. 70 వారాలంటే ఆ కాలంలో వాళ్ళ కాల ప్రమాణము వారాలు, సంవత్సరాలు కాదు వారాలు అనేవారు. అంటే ఇప్పుడు 69 వారాలు అయిపోయినాయి, ఒక్క వారం మాత్రం మిగిలిన్నది. ఈ పరిస్థితి అంటే ఒక వారం అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో జరగనున్నది. ఇవంతా నేను చెప్పిన విషయము. ఆ వ్యక్తి వస్తాడు, ఒక శాంతి సమాధాన పురుషుడిగా వచ్చే వ్యక్తి. అతడు 3.5 సంవత్సరాలు అందరితో మరి బాగా ఉంటాడు, శాంతి సమాధానం. దాని తర్వాత తన విగ్రహం పెట్టి దాన్ని ఆరాధించమంటారు. అటువంటి సమయంలో అందరికి కూడా మరి మాకు తెలిసిన విధమే మన నొసటి పైన లేదంటే ఆ 666 అనే మార్క్ అని తీసుకుంటాము. ఇవన్నీ తెలిసినాయి. అవన్నీ తీసుకుంటే వారు మరి పరలోకంలోకి వారికి వెళ్ళలేరు. ఈ విషయాలన్నీ జరిగిన తర్వాతనే రెండో రాకడ వస్తుంది. కాబట్టి ఎవరైనా చెప్తే సెప్టెంబర్లో వస్తున్నాడో అక్టోబర్లో చెప్తున్నాడంటే అబద్ధ సాక్ష్యమే అని గుర్తించాలి. Don't even listen to it. So, and then Jesus is saying in verse 24, there'll be false Christ, false prophets. So today, people are running after prophetic word. I mean, Africans are coming in India and holding big meetings, taking 3,000, 4,000 per ticket to prophesy over you. I mean, what do you have to do with prophetic? Why do you want to know what plans God has for you? God has told us in the Bible, in Jeremiah 29 verse 11, He has told you and me, I have good plans for you. Plans for good and not for evil, to give you a good future and a good hope. This is the promise God has given us in the Bible. If we hold on to it and cry to it, God will surely do it for you and for me. Every word of prophecy, everything you want to know about your present and future is in the Bible. So prophets are filling the markets, taking big money, and we don't know what they are doing, but all these are making money just because they got the prophetic gift, or they are preaching adultery and immorality. Churches in the West have got these gay people who are welcomed and they say this is love. It is not love, it is perversion and evil that God hates. All such churches are budding up and Christ warned us about it. Be very careful. Be very clear in your mind. Know what I'm going to do.
మరి ఈ అబద్ధ సాక్ష్యాలు వస్తున్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా వస్తున్నారు. మీరు చూసినట్లయితే ఈ కాలంలో మరి ఆఫ్రికా నుంచి వస్తున్నారు, నైజీరియా నుంచి వస్తున్నారు. మేమందరినీ ప్రవక్తలండి, మీకు ఏం జరగనున్నది, మీ జీవితాల్లో ఎటువంటి విషయాలు జరగనున్నాయి అనే విషయాలు మేము చెప్పగలము, ఎందుకంటే మేము ప్రవక్తలు అంటారు. కానీ ఎందుకంటే వారు చేసేది డబ్బు సంపాదన కొరకు. కాబట్టి అది అటువంటి వారిపైన మనం నమ్మకం పెట్టవలసిన అవసరం లేదు. దేవుని వాక్యము మనకు తెలుపుతుంది ఏమంటే, మీరు మీ జీవితం ఏ విధంగా ముందుకు సాగుతుందో ప్రతిదీ కూడా నాకు తెలుసు. మీ జీవితంలో ప్రతిదీ మంచిదే జరుగుతుంది, కానీ చెడ్డవి ఎప్పుడు జరగదు అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం దీనిపైన ఆధారపడాలి. కానీ ఆయన ప్రవేశించినోడు, ఈయన ప్రవేశిస్తున్నాడు, అక్కడ పరిగెత్తు ఇక్కడ పరిగెత్తు అవసరం లేదండి. మనమందరూ కూడా దేవుని వాక్యం చదివితే చాలు, దేవుడు మనతో మాట్లాడతాడు. And Jesus will come, he said, just like lightning comes. And do you know when lightning is coming? We don't know. When we see the clouds, lightning comes when God sends it, and then the thunder follows. So Christ is going to come like lightning. And he says, immediately after the tribulation of those days, immediately after the tribulation of those days, what will happen? After you have gone through a little bit of, who's going to give you tribulation? The devil through the Antichrist will give you tribulation. So are you going to escape tribulation? No, you're not going to escape it. So immediately, so Christ will let you see 3.5 years of Antichrist reign, and then he's going to start his tribulation. And when he starts that, the sun will darken, the moon will not give its light, and the stars will fall from heaven. Has that happened yet? Yes, there are meteors coming, but there'll be a really big meteor shower, and the stars will fall from the sky. And the sun will be darkened, and not eclipse, it will be dark, dark, dark. And the moon will not be giving light, it will be blood red, the book of Revelation says. And then you will see the sign of the Son of Man coming in the sky. The trumpet will blow, and the sound of the angels will come out, and the sun will come in the sky with power and great glory, and he will send his angels from one corner of the other to gather up the elect. Elect means those who are overcomers and following God. He will gather them up together, and the rapture will take place. So these are the signs that you must be fulfilled, and God will give a sign. Why? When Christ came, he gave a sign in the heavens, the star of Bethlehem, which the wise men, astrologers, followed from the east and came to Jerusalem, to Israel. And will he come quiet? He'll come quietly like the lightning, but he'll give a warning. He'll give a warning. So let us be aware of all these things. And in verse 36, he says, nobody knows the day or the hour, not even the angels, not even the Son of Man, even Jesus doesn't know. Nobody knows except Father God. So how these people are saying, Jesus talked to me and said, I'm coming in September, so don't listen to YouTube. You read the Bible for all your questions. The Bible will tell you what's happening in the future. You like now to know the future, read the Bible, it will tell you. మరి మీరు చూసినట్టయితే దేవుని వాక్యము ప్రతి విషయము కూడా మనకు తెలుపుతున్నది. ముఖ్యంగా ఇప్పుడు పుకార్లు వెళ్తున్నాయి, దాని విషయం కూడా ఇక్కడ ఉన్నది. యేసు ప్రభు నాకు డైరెక్ట్ చెప్పినారని కొంతమంది ప్రవక్తలు చెప్తున్నారు. నాకు అక్కడ వెళ్ళినా దేవుడు నాకు చెప్పి, కానీ మీరు వాక్యంలో చూసినట్టయితే రెండవ రాకడ ఎవరికి తెలియదు, దేవదూతలకి తెలియదు, యేసు ప్రభుకు కూడా తెలియదు. అటువంటి సమయంలో ఏ విధంగా ఈ ప్రవక్తలకు తెలిసిందో మాకు అర్థం కాని విషయం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇటువంటి బోధల్లో గురించి మనం వినకూడదు, వాటి ప్రకారంగా మనం నడవకూడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన సూచనలు జరిగిన తర్వాతనే జరుగుతాయి.
ముఖ్యమైన సూచన దేవుని చెప్పినంత 7 సంవత్సరాల్లో అందరికి కూడా మరి శ్రమల కాలం అది. 3.5 సంవత్సరంలో శ్రమకాలం ఉంటుంది 7 సంవత్సరాల్లో. 3 సంవత్సరాలు పరిపాలన బాగుంటుంది, తర్వాత మరి శ్రమకాలం వస్తుంది. ఆ శ్రమల కాలం అయిన తర్వాతే యేసు ప్రభు వస్తాడు అనే విషయం కూడా తెలుసు బూరధ్వనితో. అటువంటి సమయంలో మరి పూర్తిగా నక్షత్రాలు, పూర్తిగా వెలుగుండదు ఎక్కడ, మరి సూర్యుడిలో వెలుగుండడు, మరి చంద్రుడిలో వెలుగుండడు, పూర్తిగా మరి అంధకారం వస్తుంది. అటువంటి సమయంతో బూరధ్వనితో యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు పరలోకం నుంచి వస్తాడు. మనందరి ఇక్కడ ఉన్న దేవుని యందు ఉన్నవారు వారందరూ కూడా మరి పైకి లేవబడతారు, ఆయనతో కలుస్తారు. ఇది నిజమైన విషయం. కానీ రేపు వస్తాడు, మొన్నాడు వస్తాడు, సెప్టెంబర్లో వస్తాడు విషయం వినొద్దండి, ఆ వాక్యంలో లేదు. And Paul is telling us even more in detail in 2 Thessalonians chapter 2. He's saying, brethren, don't be disturbed. Don't be disturbed. And that you feel by Spirit has come and told you, or a letter has come from prophets that the day of the Lord has come. Don't believe it. Don't believe it if somebody is telling you that day of God has come, that Jesus is coming. మరి 2 Thessalonians మీరు చూసినట్టయితే ఈ విషయం మరి పాల్ ప్రవక్త కూడా మనకు చెప్తున్నాడు. కానీ దేవుడు మనకి చెప్పినాడు, ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరన్నా మీకు చెప్పిన ఎడల ఇప్పుడు వస్తాడు, మొన్నాడు వస్తాడు, రేపు వస్తాడంటే ఆ విషయాన్ని గురించి మీరు అబద్ధమని అనుకోండి, ఆ విషయాన్ని మీరు ఏమిటి సీరియస్గా తీసుకోవద్దు అని 2 Thessalonians మరి పాల్ కూడా మనకు హెచ్చరించుకున్నాడు. And in verse 3 he says, let no one in any way deceive you, for it will not come unless the apostasy comes first and the man of lawlessness is revealed, the son of destruction. So apostasy means falling away from the faith. So people are going to leave the true gospel of God and fall away from faith. They are going to believe all the sermons that are based on Chat GPT and that are made by AI. You understand? Many of the pastors are leaning upon the outlines of Chat GPT. I had a fight with that with a pastor, senior pastor. Okay, I said they are following Chat GPT. Then they said, how do you make messages? I said, I read the scriptures and I tell God, give me message for Sunday, Lord. Give me message for Thursday. And as I'm reading my Bible portion, my eyes go over a particular thing over and over again. And I realize that is what God wants me to speak. And then once it's in my mind, God tells me, beta, He puts the Bible verses in my mind. Here, this you say, this you say, this you say, and that's how I make my message. I talk to very senior people, and there's no harm following the Chat GPT outlines. I said, no, you're diluting the gospel by doing that. The gospel should come with God talking to you and teaching you and leading you. I had a big fight. మరి మీరు చూసినట్టయితే ఈ కాలంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే విషయం మనకు తెలిసినదే. అంటే కృత్రిమమైన జ్ఞానము. ఏదైనా కావాలంటే నాకు దీనిపైన ఒక సర్మన్ రాయాలి అని అనుకుంటే అది అక్కడ మీరు చూసారంటే ఇస్తారు అవుట్లైన్, అన్ని విషయాలు ఉంటాయి, మీరు మాట్లాడాల్సిందంతే. అదేమిటి అదంటే కృత్రిమంగా జరిగింది. కానీ దేవుడు మనలో మాట్లాడలే ఆ విషయం. కానీ నా విషయంలో ఏమవుతుందంటే నేను దాన్ని చూడను, నేను దాని గురించి యోచించను కూడా. నేను ఎప్పుడు కూడా వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. ఎన్నోసార్లు చెప్తాడు, ఆ వాక్యంలో పో. తర్వాత ఆ వాక్యంలో నేను ధ్యానిస్తుంటే నాకు చెప్తాడు, ఈ వాక్యం అట్లా రాయాలా, ఇట్లా రాయాలా, అట్లా మాట్లాడాలి. కాబట్టి నేను చేసే పూర్తి ప్రసంగాలన్నీ కూడా దేవుని ద్వారా నా దగ్గర వస్తుంది. కానీ నేను ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరేగా నేను రాయను అనే విషయము చెప్తున్నాను మీ అందరికీ. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమమైన జ్ఞానం ద్వారా మీరు చేయగలరు. నేను ఒక పెద్ద పాస్టర్ గారితోనే మాట్లాడినాను ఈ విధంగా చేయకూడదని. కానీ ఆయన అంటే నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే నేను ఈ విధంగా చెప్పినాను, ఈ విధంగా చేస్తాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యము గురించి మనమే
ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు తెలపబడుతుంది ఆ వాక్యం తెలిపేది. కాబట్టి వారు చెప్పేది వీరు చెప్పేది వినకూడదు అని మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. So the man of lawlessness has to be revealed. Man of lawlessness is Antichrist, and he will exalt himself and oppose every so-called God or object of worship, so that he takes his seat in the temple of God, displaying himself as being God. So the Antichrist's main purpose is to be worshipped like God. All the religions of the world, one religion, all will worship the Antichrist and call him God. And this fella is going to work with great signs and wonders. From his breath he will bring out fire, and the appearance of his coming, he will have satanic power and make false signs and wonders and miracles. And we know the whole world is looking out for signs and wonders of miracles. When we see Ganesha drinking milk, they'll all be standing pouring milk in the mouth of Ganesha to drink, drink, drink. Or they say tears coming out of the Virgin Mary's eyes in such and such a place. What a wonder! Virgin Mary is crying out for the sins of the world, and they go worship the idols. All these miracles, and we all know that the statue of the Antichrist will speak and breathe and talk, as is said in Revelation 13. So I'm telling you all this. I'm not completed, but this all we're going to discuss today. I've taken up your time so that you will know. Do not go to YouTube. Do not believe every prophet, and do not go after money and property and all. Go after getting your whole family into the kingdom of God, for you will all have eternal rewards, and a place is heaven. And Bible says in 1 Peter, I'll just tell you, it says make surety, okay, of your salvation. It says in 2 Peter and verse 10, therefore brethren, be all the more diligent to make certain about his calling and choosing you. So be sure you are saved and born again. Make sure of it. Are you living that holy life, that life of repentance and turning to God? Make sure that you are saved. Make sure. And if you can make sure and lead an overcoming life and be pure and holy like God wants you to be, even if people say holy, holy, acha, pa, pray, khatana, holy, holy. Yes, you say, I will be holy because my God wants me to be holy. I will be different. I will do what Christ wants. Let us stand for Christ, because Jesus said, if you are ashamed of me in this generation, I'll be ashamed of you when I come with my holy angels to take you up. So let us not be ashamed. Let us declare it. Yes, I study the Bible. Yes, I read the Bible. I will not do things that you do. I'll keep myself pure and holy for my God. Let us say that boldly as Christians and live that life in Jesus' name. Amen. మరి నేను చెప్పేది ఏమంటే, ఇటువంటి అబద్ధ ప్రవక్తల గురించి, వారు చెప్పే విషయాల గురించి మనం వినకూడదు. వారు చెప్పేదంట ఇప్పుడు గ్రంథం ప్రకారం, లేఖనం ప్రకారం లేదు కాబట్టి వారి మాటలు మనం వినకూడదు. ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, మనం నీతిమంతమైన జీవితం జీవించవలసిన అవసరం ఉన్నది. ఎవరన్నా మీకు చెప్తే ఎందుకు నువ్వు వీటికి చేస్తున్నావు అంటే మీకు చెప్పాలా, ఇది దేవుని వాక్యంలో ఈ విధంగా నడవాలి కాబట్టి నేను నడుస్తున్నాను నీతో. అటువంటి నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ మన రక్షణను ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. అది కాపాడుతూ ఉండాలి. అటువంటి సమయంలో రెండో రాకడ వచ్చినా కూడా మనం జాగ్రత్త పడగలము. కానీ రెండో రాకడ రాకముందు కూడా కొన్ని విషయాలు మేము మరి దేవుడు చెప్తున్నాడు. ఏ విధంగా అపరిశుద్ధమైన దేవుని మందిరంలో జరగనున్నాయో అది జరిగిన తర్వాతే ఇది జరుగుతుంది అనే రెండో రాకడ వస్తుంది. ఇవంతా సూచనలు మనం గుర్తించి మనం ఎప్పుడు దేవుని వాక్యం పైన ఆధారపడి నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. So now Sister Veronica would like to share a word with us. I request Shirley to come and translate, please. We welcome Sister Veronica గారిని ఇక్కడ వచ్చి తమ విషయం చెప్పమని. మరి she has been a very brave lady. గారిని మేము ఇక్కడ
Yeah, please come. Give this to Shirley. You come speak here, Veronica. Here, on this mic. Shirley, you come here. Sure. Veronica, you speak in this mic. You're saying hi. That's me. Good. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. గుడ్ మార్నింగ్ చర్చ్. దేవునికి వందనములు. అందరికీ శుభాకాంక్షలు. మరి నేను ఈరోజు ఒక్క విషయమే మీకు చెప్పాలనుకున్నా. ఏంటంటే మీరు అందరు అనుకుంటుండొచ్చు భర్త చనిపోయి ఒక్క నెల కూడా కాలేదు అప్పుడే మైక్లోకి వచ్చి మాట్లాడుతుందని. I would like to share this with all of you all. You might be thinking that మై హస్బెండ్ లాస్ట్ sister has lost her హస్బెండ్. should I ఎస్ అంటే ఇది వినిపిస్తలేదు. A sister is saying that she has lost her husband less than a month ago, and you might be thinking that how is it that she is again standing behind the mic and speaking to all at this during this short time. అయితే క్లుప్తంగా నేను ఒక్క విషయం చెప్పాలి. గత నెల 30వ తారీఖున మా హస్బెండ్ కొద్దిగా ఆ రోజు రాత్రి 30 తారీఖు సాయంత్రం 9:30 సమయంలో కొంచెం రైట్ సైడ్ చెస్ట్లో పెయిన్ వస్తుందని చెప్పారు. Last month on 30th, my husband complained of a pain on the right side of his chest. మరి మేము హాస్పిటల్కి వెళ్దామంటే తను వద్దు, ఈ రోజుకి ఇడిచిపెట్టండి నన్ను, రేపు ఒక్కరోజు నేను డ్యూటీకి వెళ్ళి వచ్చాక నన్ను హాస్పిటల్కి తీసుకెళ్దురు కానీ ఎందుకంటే ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీస్లో అని అన్నారు. So when the family told him that they will take him to the hospital, he said, leave me for a day. I have some important work to complete from my office, and later on I'll come along with you. అయితే బామ్ పెట్టి కొంచెం రాయమన్నారు నన్ను, అది రాశాను. He asked to massage a bit on the right hand side, and sister had done that. ఆయన నిద్రపోయారు. Then he went asleep. Yeah. సో మళ్ళీ 31వ తారీఖున ప్రొద్దున నేను అన్నాను, చూడబ్బా మళ్ళీ నీకు బాగాలేదు, అట్లా హాస్పిటల్ చూపించుకోకుండా డాక్టర్ ఆఫీస్కి వెళ్తే దారిలో ఏమన్నా అయితే నాకెవరు చెప్తారు. So sister, on 31st morning, sister told him that if at all you are going to the office without visiting the doctor, and if something happens on the way to the office, who is going to take care of me? That is what sister told her husband. అప్పుడు అట్లంతా ఏముండదు, నేను బాగానే ఉన్నాను, టిఫిన్ పెట్టు నేను వెళ్ళాలి అని అన్నారు. So her husband told her that I am fine, nothing of that sort will happen. Please serve me breakfast, I am fine. That is what he told. టిఫిన్ పెడుతూ నేను అన్నాను, మనము ఎవరికైనా ఏమైనా అప్పున్నామా, ఎవరైనా మనకు అప్పున్నారా, ఈ విషయం నాకు చెప్పు అన్నాను. ఎందుకన్నానో నాకే తెలియదు. Sister, without her own understanding, she just told him that if at all there is somebody to whom we need to repay, or there is somebody who need to pay us, please let me know. That is what sister told her husband, and this was not intentional. తను అన్నారు, అలాంటిది ఏది లేదు, నువ్వు అవన్నీ ఏం ఆలోచించకు, అట్లాంటి పనులు నేనేం చెయ్యను, నీకు తెలుసు కదా అన్నారు. So her husband told her that there is nothing of that sort. You know that I don't do such, I don't take loans, and there is nothing to bother about such things. అయితే ఇంకా ఆ రోజు డ్యూటీకి వెళ్ళారు, కానీ నా మనసులో ఏంటో బాధ, తను వెళ్తున్నారు, వస్తారో రారో అని నేను ఏం పని చేసుకోకుండా దేవుని సన్నిధిలో, అంటే నన్ను నేను దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నా. నాన్న నువ్వు తీసుకెళ్ళావు కదా, తీసుకురా, తనని ఇంటి వరకు తీసుకురా, తర్వాత మేము చూసుకుంటాం, తనని నడిపించి ఇంటికి చేర్చితే చాలు నాకు అని నేను ఆ దినమంతా నేను మంచినీళ్ళు కూడా తాగకుండా అలా ప్రార్థించుకుంటూ కూర్చున్నాను. So that day when brother had gone to the office, sister was not having that peace in her heart, and she sat the entire day in prayer.
She did not have any food, no water. She just spent the time before the Lord, and she was asking God to bring back her husband safely from office because he was not well, and she asked God to bring him back home safely. ఆ రోజు ఎప్పుడు 6ంటికి వస్తారు, ఆ రోజు 5ంటికే వచ్చేసారు. Usually he returns back around 6 o'clock, but that day he returned by 5 o'clock in the evening. రాగానే కొంచెం అన్ఈజీగా ఉంది, కాస్త ఒరుగుతాను అని బెడ్లో వాలిపోయారు. So as soon as he came back, he told sister that he was feeling discomfort, and he lied down on the bed that evening. నేను అన్నాను, మరి హాస్పిటల్కి వెళ్దాము పదా అన్నా. So sister said that she would take him to the hospital. కానీ ప్రతిసారి ఎప్పుడు తను సిక్ అయినా మా చిన్న పాప ప్రీతి హాస్పిటల్కి తీసుకెళ్తుంది, అందుకని తను పాప రాని, పాప వస్తే మేమిద్దరం వెళ్దాం కానీ అని అన్నారు. So usually whenever they have to visit the doctor, sister's younger daughter Preeti takes them along to the hospital. So sister said that once her daughter is back, they will take him to the hospital. అయితే అప్పటి వరకు టీ పెడతా, టీ తాగు అంటే వద్దన్నారు. So sister said that till then I'll prepare tea for you, but he denied. He said he doesn't want tea. అంతలోనే మా పాప వచ్చింది, గన్నా జ్యూస్ తెచ్చింది ఆ రోజు. By then her daughter returned, and on her way back she brought some sugarcane juice. అయితే చల్లగుంది డాడీ తాగుతావా అంటే ఇవ్వమ్మా అంటే 1 గ్లాస్ తాగారు. So when she asked her father about giving him this sugarcane juice, he agreed, and he had a glass of sugarcane juice. మళ్ళీ ఇంకా అర్ధ గ్లాస్ అడిగాడు. He asked for 1 glass more. తాగినాక మన పద డాడీ వెళ్దాము అని ఆమె టైం ఏం వేస్ట్ చేయలేదు, వెళ్ళిపోయింది. వెళ్ళేప్పుడు నాకు ఏమన్నది, ఎందుకైనా మంచిది మమ్మీ అన్నయ్యకి చెప్తా అంది. ఎప్పుడు చెప్పదు, ఆ మాట ఆ రోజు అంది. సరే ఎందుకంటుందో తీసుకెళ్ళి బెట్ట చెప్పు అన్నయ్యకి కూడా అన్నాను. So which is not usual, but her daughter, sister's daughter, said that she also wanted to inform her brother about their father's condition. Usually she doesn't say that, but that day she told, and sister said that she has to inform her brother as well. మళ్ళీ వాళ్ళిద్దరూ వెళ్ళారు. మా బాబు కారు ఉంది, తీసుకొచ్చాడు. మామూలుగానే నడిచి వెళ్ళాడు, ఇంట్లో గుమ్మంలో నుంచి బయటి వరకు ఒక ఫర్లాంగ్ నడిచి వెళ్ళిపోయారు వాళ్ళు. So when sister's son and daughter came, they took him to the hospital, and he went out of the home walking. తర్వాత నాకెందుకో మా పెద్ద పాపకు కూడా చెప్పాలనిపించింది. ఎప్పుడు చెప్పము, కానీ ఆ రోజు ఎందుకో మనసులో అనిపించింది, ఎందుకైనా మంచిది, ఆమె నర్స్ అనమాట. అయితే తనకు కూడా చెప్తే బాగుంటుంది అని నేను అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ఇది సంగతి, డాడీని ఇట్లా అన్నయ్య చెల్లి వాళ్ళు తీసుకెళ్లారు, నువ్వు కూడా ఇల్లు అన్నాను. So sister felt in her heart that she has to inform her elder daughter also, and after they left, she also told her elder daughter who is a nurse, and she asked her also to go to the hospital. తర్వాత నాకు 10 to 8 ఆ ప్రాంతంలో మా పెద్ద పాప ఫోన్ చేసి, మమ్మీ నువ్వు త్వరగా రా, ఉన్న పలంగా రా, డాడీ నువ్వు వచ్చే వరకు కూడా ఉంటారో లేదో నాకు డౌట్గా ఉంది అని ఏడుస్తోంది. At about 10 to 8 in the night, she got a call from her elder daughter asking her mother to come to rush to the hospital very quickly, and she also doubted whether they would have their father alive by the time their mother reaches the hospital. మళ్ళీ మా కోడలు వచ్చింది, ఆటో తీసుకొని వచ్చింది, పదార్థమ్మ అని వెళ్ళిపోయాం మేము. So sister, along with the support of the compounder, she rushed to the hospital. అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్ యశోధర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మొత్తము మిషనరీస్ ఛాతీలో అవన్నీ పెట్టి ఉన్నాయి. తను చూడ్డానికి భయంకరంగా, నాకు ఏంటి ఇంత ఈ దీన స్థితిలో ఉన్నాడు ఈయన అని మళ్ళీ గుండెలో ధైర్యం తెచ్చుకొని వెళ్ళి, ఎట్లా ఉన్నావు ఏంటి అంటే ఆయన నా చెయ్యి పట్టుకొని ఇట్లా ఈ చెయ్యి పట్టుకొని ఇలా 3 times నొక్కాడు. నొక్కితే, భయపడుతున్నావా, భయపడకు, ఇంతమంది డాక్టర్లు నీ చుట్టూతున్నారు, మేమందరం ఉన్నాము, నీకేమవుతుంది, ఏం కాదు అని నేను ధైర్యం చెప్తున్నాను.
So when sister rushed to the hospital, she was surprised to see that her husband was fitted with so much of equipment, and she also observed that her husband held on to her wrist and he was pressing the wrist thrice. Then sister told him that, are you afraid of all this? There are so many doctors around, we are here to take care of you. That is what sister told him. అప్పటికి ఒక డాక్టర్ వచ్చి అమ్మ మీరు కొంచెం బయటికి వెళ్ళాలి అన్నారు నన్ను. By then a doctor came in and then he asked sister to leave that place. నేను ఇట్లా బయటికి వెళ్ళి ఒక్క నిమిషం అలా మా చెల్లి వాళ్ళందరూ కనబడుతున్నారు, ఏంటి ఎట్లుంది అని అనేలోపు అతన్ని స్ట్రెచ్చర్ మీద వేరే ఫ్లోర్కి తీసుకెళ్ళిపోతున్నారు. By the time sister just stepped out, she saw that they were transferring brother into a different place. అయితే అక్కడికి వెళ్ళినాక అది నాకు మనసులో ఎక్కడో అయిపోయింది అని స్వరం వినిపించింది. So when sister saw that, she heard a voice in her heart that it is finished. అయితే నాన్న నువ్వు సిల్వ మీద మరణించేటప్పుడు కూడా ఇట్ ఫినిష్డ్ అని మాట ఉంది కదా 7 మాటలలో, నాకు అది గుర్తొచ్చి ఎందుకు నాకు ఇది వినిపిస్తుంది, నా భ్రమణ అని అనుకుంటున్నాను నేను. Sister, when she heard that word, she realized that the Lord Jesus also used this word, it is finished, when he was on the cross. So she was talking to herself and she was thinking whether she was imagining or is it really that she is hearing that word. అయితే మళ్ళీ పైన డాక్టర్స్ మమ్మల్ని మా ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి కండిషన్ బాగాలేదు, 24 hours మాత్రం మేమేం గ్యారంటీ ఇవ్వలేము, ఏదైనా జరగవచ్చు, మీరు ప్రిపేర్ అయి ఉండాలి అని చెప్తున్నారు. So then the doctors advised the family to be prepared and they said that for 24 hours they will not be able to share anything. అయితే నేను కూర్చొని నాయన ఫినిష్డ్ అని అన్నావు కదా, ఒకవేళ నిజమేనా ఇది అంటే నా చెవిలో రైట్ చెవిలో అయిపోయింది, తను నా దగ్గరకు వచ్చేసాడు, నేను పిలుచుకున్నాను కానీ నీకు ఆధారంగా నేను ఉంటాను అని దేవుడు క్లుప్తంగా నా చెవిలో మాట్లాడాడు. ఆ మాటలు వినిపించాయి నాకు. At that time, sister heard the voice of the Lord Jesus in her ear, telling that it is finished. I have called him to myself. He is with me. Now I am going to be with you. That is what God told sister. అయితే నేను మళ్ళీ ఇది భ్రమనేమో, నేను అలా ఆలోచిస్తున్నానేమో అనుకొని మళ్ళీ వేరే చోటుకెళ్ళి కూర్చొని, తండ్రి నీ చిత్తం ఏదైనా నా జీవితంలో నీ చిత్తమే జరగాలి, నేను ముందు నుంచి అంటే నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నీ మీదనే ఆధారపడి ఉన్నా కదా, మనుషులని ఆనుకొని ఉండుట కంటే యెహోవాను ఆనుకుంట మేలు అని వాక్యం ఉంది కదా, నేను నిన్ను ఆనుకొనే ఉన్నాను, ఏది జరిగినా నా తట్టుకునే మనసు నాకు ఇవ్వు, మళ్ళీ నా బిడ్డల్ని కూడా ఓదార్చు అని నేను దేవుడితో మాట్లాడాను. At that time when sister heard this, she was again rethinking whether it was her own imagination or was it really God speaking to her. Then she moved aside and sat in one place and she was asking God whether, like, if at all, because she has always been praying that God's will has to be done. So even at this time she was asking God's will to be done, and she also asked God to comfort her family. If this is his will, then he has to comfort the family also. మళ్ళీ నాకు రెండోసారి కూడా మళ్ళీ ఈ ఎడమ చెవిలో మళ్ళీ వినిపించింది, తను నేను పిలుచుకున్న నా స్థలానికి వచ్చున్నాడు, చక్కగా నువ్వేం బాధపడొద్దు, నీకు నేను తోడుగా ఉంటానని మళ్ళీ క్లుప్తంగా నాకు వినిపించింది ఆ మాట. Again she heard the same word saying that I have called him, he is here with me, so do not be disheartened, I will be with you. That is what she again heard from the Lord. ఇంకా నేను అప్పుడు మా పిల్లలు ఏడుస్తుంటే, నా 3 పిల్లలు ఏడుస్తున్నారు, మా చెల్లెళ్ళు వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు, కానీ నేను ధైర్యంగా ఉన్నాను. ఆ ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి దేవుడే ఇచ్చాడు. So sisters saw that all her 3 children were crying, they were all weeping, all the relatives were coming and consoling, but sister was sitting strong in her heart, and this consolation and strength God gave to sister.
అంతేనండి, నేను చెప్పాలనుకున్నది, తండ్రి దేవుళ్ళలో మనం బలపడి ఉంటే ఎన్ని కష్టాలు నష్టాలు మన జీవితంలో ఏది జరిగినా అవన్నీ తట్టుకునే శక్తి తండ్రి దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మన బంధుమిత్రులు కానీ, మనకున్న ఆస్తిపాస్తులు కానీ, మనకున్న సిరి సంపదన కానీ ఏది కూడా మనని ధైర్యపరచలేవు ఒక తండ్రి దేవుడి మాట తప్ప. So here I stand to tell all of you all, when we are in trouble, when we are disheartened, it is only God who comforts us. He is the one who strengthens us. Nobody can console us, be it our relatives, friends, nobody can console us. It is only God who will strengthen and comfort us. మరి శ్రద్ధగా ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ వందనాలండి. నన్ను, నా కుటుంబాన్ని మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. మరి ముఖ్యంగా నేను నాకు తెలివి జ్ఞానం వచ్చినప్పటి నుంచి తండ్రి దేవుడిని మాత్రమే నమ్ముకుని ఉన్నాను. యాజ్ ఐ యామ్, అంటే నేను క్యాథలిక్లో పుట్టి పెరిగినప్పటికి కూడా తండ్రి దేవుడిని మాత్రమే నా మనసులో నేను నమ్ముకునేదాన్ని. ఎప్పుడు చర్చికి వెళ్ళినా యేసయ్య అని మాట్లాడేదాన్ని. మరి ఎప్పటికప్పుడు వచ్చే కష్టాల నుంచి, మరి బాధల నుంచి, నా అనారోగ్యం నుంచి దేవుడు ఎంతగానో నన్ను కాపాడుతూ ఇంతవరకు ఇక్కడ మీ ముందు నిల్చునే వరకు నన్ను కాపాడిండంటే, నాకు ఒక 2 సంవత్సరాల క్రితం కూడా చాలా సిక్ అయ్యి ఆ రోజు చనిపోయే పరిస్థితి. కానీ దేవుడు మరి ఈరోజు మీ ముందు నేను ఈ రీతిగా మాట్లాడాలని ఆ రోజు నన్ను బ్రతికించాడని నేను గాఢ నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. తండ్రి దేవుడి మాటల్ని దీవించునుగాక. I thank all of you all for patiently listening to me. And I request all of you all to please pray for me and my family. And I would also like to tell that since my childhood, though I am from a Catholic background, I was only worshipping the Lord God. And even till date, I have only depended upon Him and I lean upon Him. So now, as I see, 2 years ago also, I was on the sick bed, almost on the deathbed. But God lifted me up from that deathbed, and I believe that He made me stand here today, that I am able to testify in my life the great things He has done. So I thank God for this opportunity, and I am strengthened by God. మరి నాకు తల్లి ప్రేమ కంటే అధికమైన ప్రేమను ఇస్తూ నన్ను ఆదరిస్తూ మరి ప్రతిరోజు ఆంటీ గారు నాకు ప్రేయర్ చేస్తూ, ఫోన్ చేస్తూ, నన్ను బలపరుస్తూ మరి నాకు ధైర్యాన్ని ఇచ్చిండ్రు. మరి తండ్రి దేవుడు స్వయంగా నాతో మాట్లాడినప్పటికీ మరి తల్లిగారు అంటే నన్ను పెంచిన తల్లి అని నేను చెప్పొచ్చు. కన్న తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అయినప్పటికీ మరి షీలా థామస్ అని ఒక సిస్టర్ గారు ఉండేవారు. తనలో నేను ఎంతగానో దేవునిలో ఎదుగుతూ వచ్చాను. అప్పుడు చిన్న పాపలా ఉన్నాను. ఈరోజేమో పెద్ద, అంటే ఇంకా 3 బిడ్డలకు తల్లిగా, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తల్లిగా నేను ఉండాలని ఆశిస్తున్నాను. మరి నన్ను ఇంతగా బలపరిచిన అమ్మగారికి, అంటే సిస్టర్ ఆంటీ గారికి, నేను ఆంటీ అంటాను ఎప్పటికీ, ఆంటీ గారికి, మరి ఆంటీ గారిని ప్రోత్సహించిన అంకుల్ గారికి, మరి నన్ను ఈ మందిరానికి వస్తుండగా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, మరి సిస్టర్స్ని, బ్రదర్స్ని అందరినీ కూడా నేను నా హృదయపూర్వకంగా వందనాలు అర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. Sister has shared her gratitude to her spiritual mother, auntie, and for the way she has been praying for sister throughout this period of grief, and she is grateful to auntie and uncle, and she is also thankful to all the members of the church who strengthened her in prayer. Thanking everyone. Thank and praise God for this wonderful testimony of Sister Veronica. సిస్టర్ వెరోనికా గారి మరి ఇంత మంచి
మరి విట్నెసింగ్ కొరకు మేము దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. It is God only who strengthened her, and the relatives thought when they came to her house, how do we comfort her? But it was the opposite. She was comforting the relatives, all because Jesus lives in her heart and the Holy Spirit God strengthened her. నేను చూసింది ఏమంటే ఆమె ఈ విధమైన విషాదకరమైన సమయంలో ఆమె బంధువులు మిత్రులు వచ్చి ఆమె ఏ విధంగా బాధపడుతుంటే చూస్తే ఆమె వారికి మరి కంఫర్టబుల్గా ఉండేటట్టు చేసేది. అటువంటి శక్తి దేవుడు ఆమెకి ఇచ్చినాడంటే అంటే ఆమె దేవునితో ఉన్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. She's comforted because she's sure her husband is with the Lord. మరి ఆమె ఎందుకు శాంతి సమాధానాలతో ఉందంటే ఆమెకు ఒక విషయం తెలుసును, తన భర్త ఇక్కడ దేవునితో ఉన్నాడు అనే విషయం ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఎంత బాధపడలేదు. We too should be sure. We don't know whose time is coming when, but we should be sure. Like Peter says, we should be sure of our salvation and work out our salvation with fear and trembling. May God be praised. అదేవిధంగా మనం కూడా జీవితంలో ఎప్పుడు దేవుని పైన ఆధారపడి ఉండాలి. దేవుని పైన మన భారం పెట్టినట్ల దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మనకు ధైర్యం ఇస్తాడు కాబట్టి మనం ఇటువంటి ఉదాహరణలో మనం నడవాలి. Eternal life, such a gift we have, and we will have different bodies. We are not just going to merge in that power or whatever. No, our God also has a body, a spirit body, and we will also get spirit bodies like Jesus's body, which can go through the walls, which can rise up to heaven. Just like Jesus' body we are going to get. Are we not a hopeful people? So therefore cry out to God until each member of your family or your friends is in the kingdom of God, so that you have a hope of meeting him. Like Veronica has got a hope of meeting Mr. Peterson in heaven, we also should have that hope. Cry out to him and work out your salvation with fear and trembling. God is certainly good God. అదేవిధంగా మనము ఈ ఉదాహరణలతో తీసుకున్న ఎట్లా మనం కూడా మన జీవితాలను ఎప్పుడు దేవునికి సమర్పించి మరి రక్షణ కొరకే మనం ఎప్పుడు కూడా రక్షణ కొరకు సాధన చేస్తూ ఉండాలి. నా దగ్గర రక్షణ వచ్చింది ఇప్పుడు అవసరం మీద అనుకోవలసిన లేదు. ఎప్పుడు కూడా మనం దాని కొరకు మరి శ్రద్ధగా భయపడుతూ తమ రక్షించుకోవాలని. దాని తర్వాత మనకు తెలుస్తుంది చనిపోయిన తర్వాత ఏ విధంగా యేసు ప్రభుతో శరీరం ఉంటుందో అటువంటి శరీరంతోనే మనం మరి పరలోకం ప్రవేశిస్తాము. అక్కడ ప్రవేశించిన ఎట్లా ఏ విధంగా మరి బెరోనికా సిస్టర్ చెప్తున్నారో నా భర్త అక్కడ ఉన్నారు, అదేవిధంగా మనం మన దగ్గర కూడా ఒకరినొకరు అక్కడ చూడగలరు. And Paul says, in 1 Thessalonians in chapter 4, he says, don't be like the rest of the world who are grieving. They have no hope. But we have a hope in Christ with a new body. We will just not go into some power somewhere and merge with that power after birth and rebirth and karma and all that. We don't have that at all. We have a hope in Christ. So make sure of your salvation and work out your salvation with fear and trembling. That should be our main goal in life. కాబట్టి మనమందరం నిరీక్షణతో ఓర్పుతో దేవునితో కొరకు మనం నీతిమంత జీవితం జీవించాలి. మనకు తెలుసును దీని తర్వాత మనం అక్కడ దేవునితో పరలోకంలో ఉంటాను అని. కానీ కొన్ని మతాల్లో మీరు చూసినట్టయితే వారు చనిపోయిన తర్వాత ఎక్కడ పోతారో వాళ్ళకే తెలియదు. హిందూ మతంలో చూసినట్టయితే వారు దేవునితో కలుస్తారు. తర్వాత సంసారం అని జన్మల తర్వాత ఇంకొక జన్మ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనిషిగా ఉన్నాడు, మరి రేపు గుర్రంగా పుడతాడు. ఎటువంటి అవసరం లేదు మనం. కాబట్టి మనం అందరూ కూడా మన రక్షణ కొరకు ఎప్పుడు కూడా దాని కొరకు మనం దేవుని కొరకు శ్రద్ధతో ప్రార్థిస్తుండాలి. So let us just take blessing. Please have coffee and snacks before going. May God bless you. Hallelujah, hallelujah, hallelujah. We thank you. Hallelujah. Kantoshahan Saha Korahantia. We praise you and exalt your name for this wonderful woman of God and her testimony, that you'll strengthen her, uphold her with your righteous right hand, that she may go on from strength to strength and have the assurance not just of salvation for her and her life partner, but also for her family, for her children.
ప్రభాసే ఈ విధంగా మరి వెరోనికా సిస్టర్ ఇచ్చిన ఆమె సాక్ష్యం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఏ విధంగా ఆమె మీ బిడ్డ అని మాకందరికీ ఇప్పుడు తెలుసును. ఆమె ఏ విధంగా మీ బిడ్డ ఉండిన కారణం వల్ల ఆమె ధైర్యంతో ఉన్నది. దాని కారణం తన భర్త మీతో ఉన్నదని ప్రభు ఆమెకు తెలుసును. కాబట్టి అదేవిధంగా మేము కూడా అటువంటి జీవితాన్ని జీవించేట్టు చేయండి. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name, amen. 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 Praise God. Praise God. Praise God.